నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు వరిగోస పట్టించుకొని అధికారులు రోడ్డుపై బైఠాయించిన రైతులు. జర్నలిస్టులు మంచిని వెలికి తీయాలి, పత్రికల్లో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీదేవి. జర్నలిస్టులు ప్రజల సమస్యలతో పాటు మంచిని పత్రికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచిర్యాల నరేందర్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టులు తమ తమ పత్రికల్లో కాన్స్టిట్యూషన్లోని చట్టాలను ప్రజలకు వివరించాలన్నారు. అనేక మందికి చట్టాలపై అవగాహన ఉండదన్నారు. మండల లీగల్ సర్వీస్ చైర్పర్సన్ గా తన ఆధ్వర్యంలో న్యాయ సేవలు అందిస్తామన్నారు. పేదలు, వృద్ధులు ఈ సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామన్నారు. దీన్ని పేదలు, వృద్ధులు, ప్రజలు న్యాయ సేవలు పొందొచ్చన్నారు. వచ్చే నెల 14వ తేదీన ఆర్మూర్ కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ లోక్ అదాలత్ లో రాజీపడ్డ కేసులు, చిన్న చిన్న కేసులను పరిష్కరించుకోవడానికి ఉపయోగించుకోవాలని కోరారు. నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులను అవార్డులిచ్చి సన్మానించడం అభినందనీయమన్నారు. ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ చార్టర్డ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టులు అంకిత భావంతో పనిచేస్తారని ప్రశంసించారు. వారి కోసం తమ ఫౌండేషన్ ద్వారా ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ను చేయించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టు మిత్రులకు అండగా ఉంటానని చెప్పారు. తన తండ్రి ఆశయాల మేరకు విద్య, వైద్యంలో పేద ప్రజలకు అండగా ఉండడం కోసం తన వంతుగా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. పేదలకు మంచి విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. చక్కటి వార్తలు రాసి సమాజానికి ఉపయోగపడే వార్తలు రాసిన జర్నలిస్టులకు సన్మానించుకోవడం మంచి కార్యక్రమమని ప్రశంసించారు. ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీదేవి, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ కు శాలువా, మెమోంటోలతో సన్మానించారు. పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే పెద్దల వరకు కూడా ఎన్నో చట్టాలు ఉన్నాయి. వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చాలా మందికి తెలియదు. చట్టంలో ఏమున్నాయో తెలియకుండానే, ఇది ఒకటి నేరం అని తెలియకుండానే నేరం చేసే పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది ప్రజలు. సో ఇలాంటి మాధ్యమాల ద్వారా ఏది మంచి ఏది చెడు, ఒక్కొక్క పత్రికలో రోజు ఒక కాన్స్టిట్యూషన్ గురించో, లేకపోతే ఒక బిఎన్ఎస్ గురించో, బిఎన్ఎస్ఎస్ గురించో, ఒక్క ప్రొవిజన్ గురించి కనుక మీలో ఎవరికైనా లీగల్ నాలెడ్జ్ ఉంటే దాని గురించి ఒక చిన్న 4 లైన్లంతా జస్ట్ ఒక కొటేషన్ లాగా మీరు చెప్పుకుంటూ ఉంటే అది చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఆ పరంగా మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్లాట్ఫామ్ గా నాదొక చిన్న విన్నపం. నేను యాజ్ ఎ సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్మూర్లో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ లో కూడా వర్క్ చేస్తాను. ఇది నాది ఇంకొక రోల్. లీగల్ ఎయిడ్ ఇస్తాం, అంటే లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఎవరికైతే బీద వాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు, పిల్లలు, వీళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తాం. అలాగే లోక్ అదాలత్ అనేది ఒకటి నిర్వహిస్తూ చిన్న చిన్న క్రిమినల్ కంఫర్టబుల్ కేసెస్, సివిల్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవన్నీ కూడా సెటిల్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ 4 సార్లు ఇలాంటి లోక్ అదాలత్, మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తాం. ఈ జూన్ 14వ తారీఖున మెగా లోక్ అదాలత్ ఒకటి నిర్వహిస్తున్నాం. సో మీ పత్రికల ద్వారా వాటికి వైడ్ పబ్లిసిటీ కావాలని నేను కోరుకుంటున్నాను. ఆ లోక్ అదాలత్ లో క్రిమినల్ కంఫర్టబుల్ కేసెస్, అంటే రాజీ తగబడ్డ అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, బ్యాంక్ కేసెస్, ఎన్ఐఆక్ట్ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్, మోటార్ యాక్సిడెంట్ వెహికల్స్ కేసెస్, చిన్న చిన్న ట్రాఫిక్ కేసెస్ ఇవన్నీ కూడా సెటిల్ చేస్తారు అందులో. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మీ పత్రికల ద్వారా, మీ మాధ్యమాల ద్వారా చెప్పాలని నేను కోరుకుంటున్నానండి. జూన్ 14వ తారీఖు లోక్ అదాలత్ అనేది నిర్వహించబడుతుంది మన కోర్టు. సో మరి ఇక్కడ ఎవరైతే అవార్డ్స్ అందరు గెలిచారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. ముందుగానే చెప్తున్నాను, నాకు రిజల్ట్స్ తెలీదు. సార్ చెప్పినట్టు ఇప్పుడు నేను చూసి డిక్లేర్ చేస్తాను. దాని వాళ్ళందరూ నెక్స్ట్ టైం వస్తారు. సో వచ్చిన వాళ్ళందరూ ఇంకా బాగా చేస్తారని, మీ పాత్ర ఏంటి అనేది సొసైటీలో మీ అందరికీ తెలుసు. అది తెలుసుకొని మీరు అందరూ ఇలా ఫామ్ అయిపోయి ఇలా మంచి పనులు చేస్తున్నారు అని అంటే చాలా గొప్ప విషయం, చాలా అభినందించదగిన విషయము. సో ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ కి నన్ను పిలిచినందుకు ఈ ప్రెస్ క్లబ్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను.
ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి పాత్రికేయ మిత్రులందరితో కలిసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినటువంటి నవనాథపురం ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులైనటువంటి అధ్యక్షులైనటువంటి నరేందర్ గారికి, గౌరవ అధ్యక్షులైనటువంటి సీనన్న గారికి, అలాగే నిజామాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షులైనటువంటి సంజీవన్న గారికి, మరియు ముఖ్యమైన విషయం మన ముఖ్య అతిథి గారైనటువంటి ఈ మధ్యనే ఆర్మూర్కు ఇచ్చేసినటువంటి మేడం గౌరవనీయులైనటువంటి సీనియర్ సివిల్ జడ్జ్ మేడం శ్రీదేవి గారికి నమస్సుమాంజలతో గట్టిగా మేడంకు ఒకసారి చెప్పండి స్వాగతం పలుకుతూ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మన ఆర్మూర్ యొక్క విశిష్టత, ప్రేమ, అంకిత భావం, అలాగే మన యొక్క ప్రేమ అభిమానాలు కూడా మేడంకి తన టెన్యూర్ మొత్తం ఉండాలని కోరుకుంటూ, ముందుగా మేడం మాది ఈఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్. నేను చార్టెడ్ అకౌంటెంట్ గా గత 20 సంవత్సరాల నుంచి ఆర్మూర్లో నా యొక్క వృత్తి నిర్వహిస్తూ, మా నాన్నగారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మ్యాథమెటిక్స్ టీచర్ గా ఉంటూ ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలోనే తను రామదాస్ సార్ గా అందరికీ సుపరిచితులైనటువంటి ఆయన ఈ మధ్యనే పరమపదించడం జరిగింది. వారి యొక్క ఆశయాలు, అభ్యుదయ భావాలన్నటువంటి మా నాన్నగారు ఎప్పుడు కూడా ధర్మానికి, నీతికి, నైతిక విలువలకు తలొగ్గి ఉండమని చెప్పిండు. వచ్చిన ప్రతి రూపాయి కూడా ఇతరులకు నీ యొక్క అవసరాలు తీరిన తర్వాత మిగతాది జనం కోసం నీ యొక్క కొంత భాగమైన ఖర్చు పెట్టాలి అని చెప్తుండే నాకు చిన్నప్పటి నుంచి. అటువంటి ఆ భావాలను నేను కూడా తీసుకున్నాను. నాతో పాటు లైక్ మైండెడ్ ఉన్నటువంటి అన్నలు రాంప్రసాద్ అన్న, రామచంద్ర అన్న, చందు అండ్ గంగామోహన్ నా క్లాస్మేట్ అయినటువంటి వారు కూడా నాతో పాటు ఈ యొక్క సమతావాదంతో ముందుకెళ్తున్నాం మేడం. మా యొక్క ఆలోచన విధానాన్ని బట్టి విద్య, వైద్యం అనేది గవర్నమెంట్ ఎప్పుడో ఫ్రీగా చేసింది. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది పిల్లలు, చాలా మంది యొక్క విద్యను ప్రైవేట్ స్కూళ్లలో అంకితం ఇస్తున్నారు. వాళ్ళ యొక్క పిల్లలకు సంబంధించి కంప్లీట్ గా వాళ్ళకి వెళ్తున్నారు. అలాగే వైద్యం కూడా ఫ్రీగా ఉన్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ పోవాలనే సంకల్పం ఉంది. కానీ కొంతమంది మహనీయులు మాత్రం వారి యొక్క పిల్లల్ని మంచి స్కాలర్స్, మంచి ఇంటలెక్చువల్స్ అయినటువంటి స్కూల్లో ఉన్నటువంటి అటువంటి మంచి ఉపాధ్యాయుల దగ్గర చదివించాలనే ఒక ఆలోచన ఉంది. పై హంగులు కాకుండా విండో డ్రెస్సింగ్ వేసుకున్నటువంటి ఇటువంటి స్కూల్లో గానీ, అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం, మెరుగైన విద్య దొరుకుతుందని పోతున్నారు. కానీ ఆ వాటికి ఎటువంటి డోకా లేకుండా అవి నడుస్తున్నాయి. కానీ పేదవాడి యొక్క లైఫ్ స్టైల్ అలాగే ఉండిపోతుంది. కానీ వాళ్ళకి ప్రేరణ ఇచ్చే దిశగా మనం ఉందామన్న ఆలోచనతోని ఆకలైన వ్యక్తికి భోజనం పెట్టడంలోనే తృప్తి, వాడిపోతున్నటువంటి మొక్కలకు నీరు పోస్తే తృప్తి, ఈ కష్టాలు వచ్చినప్పుడే దేవుడు కాదు, ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు గొప్పయి అని మా యొక్క ఆలోచన విధానంతో మేడం మేము ముందుకెళ్తున్నాం. మిత్రులందరూ కూడా నేను అదే విన్నపం చేస్తున్నా. నా ప్రొఫెషన్ మంచి హ్యాపీగా జరుగుతున్న టైంలోనే సమాజానికి సంబంధించినటువంటి సామాజిక స్పృహ ఉండాలా. ప్రతి ఒక్కరికి కూడా తన పక్కవాడు బాధపడుతున్నప్పుడు మనం కూడా ఒక చేయుతనేసి వాడికి సహాయం చేయాలనే ఒక ఆలోచనతో సంకల్పం మైండ్ లో ఉన్నప్పుడు తప్పకుండా ఈ సమాజం సమతా వృద్ధిలోకి వస్తుందని చెప్పి నమ్మిన, నాకు చదువు చెప్పినటువంటి గురువులు గాని, పెద్దలు గాని, ఇలాంటి మేధావి వర్గానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ గాని, న్యాయ వ్యవస్థను రక్షిస్తున్నటువంటి మేడం వాళ్ళ యొక్క స్ఫూర్తిని పొంది నేను కూడా సమాజంలో ఒక భాగంగా ముందుకు పోతున్నాను. లక్కీలీ నాకు అన్నలు, తమ్ములు అందరైనటువంటి ఈ యొక్క సమాజంలో ఒక పేపర్ వచ్చిందంటే దాంట్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ సంబంధించింది కానీ, లేదంటే ప్రజలకు సంబంధించింది కానీ ఆటోమేటిక్ గా మనకి ఏవైతే యాజ్ ఇట్ ఈజ్ వార్తలు సేకరించడం. రెండవది సందేశాత్మక సంబంధించినటువంటి, ఇన్స్పిరేషన్ సంబంధించిన వార్తలు రావడం. నంబర్ 3 ఏంటి, క్రైమ్ సంబంధించిన వార్తలు. నంబర్ 4 హెల్త్ కానీ, ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వార్తలు. నేనేమంటున్నానంటే ఇటువంటి మార్పుల క్రమంలో కూడా ఏం జరుగుతుందో ఇమీడియట్ గా సోషల్ మీడియా ద్వారా కానీ, పత్రికా రంగం ద్వారా కానీ, ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆటోమేటిక్ గా ప్రజల వద్దకు చేరిపోతుంది. ఇంతకుముందు మనకు తెల్లారి పేపర్ వచ్చేదాకా మన ఎస్ఎస్సీ తెలిసేది కాదు, మన యొక్క రేపు వార్తలు ఏం జరిగిందో తెలిసేది కాదు, గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుందో తెలిసేది కాదు. రేడియో ప్లస్ దీనిపైన ఆధారపడ్డాం. అత్యధికంగా
కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందింది, సోషల్ మీడియా వచ్చింది. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరగాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద గురుతరమైనటువంటి బాధ్యత ఏ రకంగా ఉందంటే, నిజాయితీగా పబ్లిష్ చేసిన వార్తలకు అంతే ఎత్తిన ప్రేమ ఉంటుంది. దానిపైన నిజాయితీగా ఆఫీసర్లు స్పందిస్తారు. అలాగే ఏదైనా వెలికి తీయలేని ఏదైనా తప్పు జరిగింది ఉంటుంది, ప్రజల దృష్టికి తీసుకురావడం వల్ల అటువంటి వ్యక్తులు, అటువంటి దుర్మార్గాలు కానీ, అఘాయిత్యాలు కానీ, అవినీతిని కానీ వెలికి తీసే బాధ్యత మన అందరి పైన ఉంది. ముఖ్యంగా సమాజాన్ని మంచి తోవలో తీసుకుపోతున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మేడం, మేము కూడా ఉన్న చిన్న నాకు నరేందర్ గారు ఒక చిన్న విజ్ఞాపన చెప్తే, ఒక చిన్న అమౌంట్ 20 lakhs ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి కూడా చేద్దామన్న సంకల్పంగా ఆలోచన పెద్దది, ఆచరణ అనేది కూడా చాలా పెద్దది. ఇంకా దానికంటే చెప్పే మాటలు కావు. నిజంగా మీరు నాకు మంచి సహాయం చేశారు. మీరు అన్న మాటలు మా గుండెకి నిజంగా హార్ట్ టచింగ్ జరిగింది మేడం. సో ప్రతి దాంట్లో కూడా కష్ట నష్టాలు వచ్చుకొని ఏదైనా మిషాప్ జరిగింది, రోడ్డు ప్రమాదం జరిగింది, అవినీతి జరిగింది, బ్లాస్టింగ్ జరిగింది, ఏదైనా అవినీతి జరుగుతుంది, ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది, పోలీసు ఉంది, ఇవన్నీ పైన కూడా ఎండ వానక చెల్లెక ఎక్కడికైనా సరే వాళ్ళు ఇమీడియట్ గా పోయి వార్తలు సేకరించి మనందరికీ కూడా చేరవేసే వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ లీడర్స్ గా నేను అభివర్ణిస్తాను మేడం. సో వీరందరి యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉండదంటే హై పిచ్ లో ఉంటుంది. కానీ ఫైనాన్షియల్ గా సిస్టమ్కి వచ్చేసరికి, ఇంటికి వచ్చేసరికి భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళు చూసినటువంటి ఆ వాతావరణం ఇంటికి వచ్చేసరికి భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ జీతభత్యాలు వాళ్ళకి సంబంధించిన సరిపోక, ఏం చేయాలో అర్థం కాక, ఆ మోహమాటంతో ఏమైనా కూడా చేయి చాచలేక, సమాజంలో ఎంతో గొప్ప కనబడే వ్యక్తులు వాళ్ళ ఆర్థిక స్థితి కూడా ఎక్కువ అందరం కాదు, కొంతమంది దగ్గర కూడా కొంత ధైర్యమైన పరిస్థితి కనబడుతుంది మనకు. సో అటువంటి టైంలో ఏం చేయాలా, మన సమాజాన్ని మనం కాపాడుతూ ప్రతిసారి వాళ్ళు అక్కడే ఉండి వేదిక పైన ఉన్న వ్యక్తుల ఫోటోస్ తీస్తూ వాళ్ళందరూనే సంతృప్తి పడుతూ నమస్తే అని చెప్పి వాళ్ళకి ఇచ్చే గౌరవాన్నే వాళ్ళ యొక్క జీతభత్యాలుగా పరిగణిస్తూ ముందుకు పోతున్నటువంటి అన్నలకు నేనేదో రకంగా సహాయం చేద్దామన్న ఆలోచనతో చిన్న ఒక ఇన్సెప్షన్ మొదలుపెట్టిన దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా సామాజిక సంస్థలు కానీ, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అటువంటి ఇన్స్పిరేషన్ ని, వారి యొక్క మానసిక స్థితిని, వారి యొక్క ఆర్థిక స్థితిని కూడా మనతో పాటు ఉంటూ మన సమస్యల్ని మంచిగా చెడుకి వాళ్ళు ఇచ్చే సమాధానం కూడా అదే రకంగా పోలీసుకి కానీ, అధికారులకు కానీ, కోర్టుకి కానీ, ఇంకా మిగతా వాటికి కూడా మంచి ఐడెంటిఫికేషన్ పొందుతున్నటువంటి మనందరికీ కూడా ఏదో రకంగా ఉండాలని ఈ యొక్క సంకల్పంతో ముందుకెళ్తూ మేడం, మేము కొంతమంది దాంట్లో ఈ యొక్క జర్నలిజం పైన మంచి వాళ్ళకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళు ఇంకా చాకచక్యంతో ఎక్కువ వార్తలు సేకరించాలన్న ఉద్దేశంతో కన్సల్టేషన్, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ పెట్టాం మేడం. సో దాంట్లో మా జూరీ ఏదైతుందో వాళ్ళందరూ కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్, దాంతో పాటు ఒక కన్సల్టేషన్, ఫస్ట్ ప్రైజ్ కి 3,000, దాని తర్వాత 2,000, దాని తర్వాత 1,000, కన్సల్టేషన్ 1,000. ఉడతాభక్తిగా మీకు ఇన్స్పిరేషన్ గా మేము అనుకున్నాం. కొంతమంది నేమ్స్ మేము కూడా ఇక్కడ డిస్కస్ చేసినాం. ఇక్కడ మన జడ్జి గారు ఉన్నారు కాబట్టి తను ఎన్నో వందల కేసులు చూస్తుంటే, మేడం గారు చూస్తే చిన్న వయసులో వాళ్ళు ఆయన కనబడుతున్నారు. కానీ నాకు తెలిసి ఆమె యొక్క జడ్జిల యొక్క మానసిక స్థైర్యం ఎట్లుంటది, ఒక సమస్యను ఎట్లా విశ్లేషిస్తారు, ఆ న్యాయం ఏ రకంగా తీర్పిస్తారు, ఎదురు పర్సన్ ఏ రకంగా ఎమోషనల్ గా ఉంటారు, మనం ఏ రకంగా చేయాలనేటువంటి దేవుడు పైన ఉంటే బ్రహ్మదేవుడు ఇక్కడ కింద జడ్జిల రూపంలో వచ్చినట్టు నేను అనుకుంటాను. ఎందుకంటే చెప్పడం కూడా ఎందుకంటే వాళ్ళ కంప్లీట్ గా ఆ కేసెస్ స్టడీ చేయడం కానీ, వాళ్ళ అనాలిసిస్ కానీ, వాళ్ళు చెప్పే తీరు కానీ, ఆ కేసుని గుర్తుంచుకోవడం కానీ, ఆ సెక్షన్ ని మళ్ళీ క్రాస్ చేయడం కానీ, ఇవన్నీ నాకు కూడా కొంచెం అంత నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషన్ నేను కూడా ఉంటాను కాబట్టి లీగల్ సైడ్ చాలా క్లిష్టమైన పనిగా నేను భావిస్తాను. ఎందుకంటే ఒక స్త్రీమూర్తి ఎన్నో బాధ్యతలు చూస్తూ కూడా ఇక్కడ జడ్జిగా బాధ్యతలు నిర్వహించాలంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే 100% ఎన్నో ఉన్నా కూడా ఇంత పెద్ద బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి మేడంకి మా ఆర్మూర్ ప్రజల ఉన్నత తరపు నుంచి, మా తమ్ముల తరపు నుంచి, మా ప్రజల తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రివర్యులు మన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట మానల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బిర్లా రామ్మోహన్, మండల పార్టీ అధ్యక్షులు
పులి శ్రీనివాస్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజిత ఎల్లయ్య యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం, సొసైటీ చైర్మన్ మల్కారెడ్డి నారాయణ, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. పాల్గొంటున్న మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు, మీ నియోజకవర్గ బాధ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు మానవ మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా కాయర్పేన అందాని గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, మా అన్న నాగేశ్వర రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న బోధన్ శాసనసభలకు సంబంధించిన సీనియర్ నాయకులకి, అదేవిధంగా 2 మండలాలు, అదేవిధంగా బోధన్ పట్టణ వచ్చిన 38 వార్డులకి సంబంధించిన అధ్యక్షులకి, అదేవిధంగా మండల పరిధిలో ఉన్న 26 గ్రామాలకి సంబంధించిన అధ్యక్షులకి, అదేవిధంగా సాలోరా మండల పరిధిలో ఉన్న 12 గ్రామ అధ్యక్షులకి, అదేవిధంగా వివిధ హోదాలు ఉన్న కార్యవర్గ సభ్యులకి, అదేవిధంగా అసెంబ్లీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైన NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, INTUC, సేవాదల్, అదేవిధంగా సెల్స్ అయిన SCCL, BCCL, కిసాన్ కాంగ్రెస్, అదేవిధంగా STCL అన్ని విభాగాలకి, నాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, నా యువ సోదరులకు, యువ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం దేని గురించి, ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో గ్రామాలకి పోయి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మించాలి ఇంతకుముందే DCC అధ్యక్షులు వివరించడం జరిగింది. కానీ ఏదైతే సంబంధించి వారు ఇచ్చిన దాంట్లో వారు చెప్పిన సందర్భంలో 2-3 సూచనలు వారు ఇవ్వలేదు. ఆ సూచనలు నేను ఏ రకంగా వివరించాలి, ఏ రకంగా మండల అధ్యక్షులు కానీ, అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు కానీ, ఆ పరిధిలో ఉన్న సీనియర్ నాయకులు కానీ ఏ రకంగా దీంట్లో పనిచేయాలి, దానికి సంబంధించి పార్టీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే 2-3 విషయాలు నేను క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. మొదటిగా, ఎక్కడైతే గ్రామాలకి సంబంధించి గ్రామాధ్యక్షులని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏకగ్రీవంగా ఉంటే సంతోషం, కానీ ఏకగ్రీవంగా లేక ఒకరిద్దరు ఏదైనా ఆశావాదులు ఉన్నా కూడా వారి యొక్క అప్లికేషన్స్ తీసుకొని ఫార్వర్డ్ చేస్తే తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి దాన్ని ఫైనల్ చేసి పైకి పంపించి ఆ లిస్టును కూడా కిందకి పంపించడం జరుగుతుంది. కానీ ఎన్నుకునే ప్రక్రియలో మటుకు అధ్యక్ష పదవులు ఏవైతుంటే మండల అధ్యక్షులు కానీ లేదా గ్రామ శాఖ అధ్యక్షులు కానీ 2017 కంటే ముందు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దీనిలో దానికి కొత్తగా వచ్చిన వారికి మరి మాకేందని చెప్పి వారు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, వారు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి కార్యవర్గ సభ్యులుగా, అది గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కార్యవర్గ సభ్యులుగా వారికి స్థానం కల్పించడం జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి మళ్ళీ వచ్చే సమయంలో అధ్యక్ష పదవులకు వారు అర్హులు అవుతారు. కానీ ఇప్పుడు మటుకు తప్పనిసరిగా 2017 కంటే ముందున్న 2017కి వెళ్ళి పార్టీలు ఉన్న వాళ్ళని మటుకే ఏదైతే అధ్యక్ష పదవులకి వాళ్ళని మటుకే వాళ్ళ పేర్లు తీసుకోవాలి. బహుశా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో వారికంటే సీనియర్ ఎవరు లేరు, వారికంటే పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. అందరూ కూడా ఈ నియోజకవర్గంలో అందరూ కూడా 2015 కంటే ముందు వాళ్ళే ఉంటుంది తప్ప దాని తర్వాత వచ్చిన ఎవరి పేర్లు కూడా మీరు నాకు ఇయ్యరు అని భావిస్తున్నాను. ఎందుకంటే 6 నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాల్లో నేను స్క్రూటినీ చేసి షార్ట్ లిస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రాష్ట్రంలోనే వారికంటే సుదర్శన్ రెడ్డి గారి కంటే సీనియర్ ఎవరు కాంగ్రెస్ పార్టీలో లేదు కాబట్టి తప్పనిసరిగా ఆ రకమైన పేర్లు మీరు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నా. కానీ వారికి కూడా ఒక విజ్ఞప్తి, ఏదైతే నిజంగా సంస్థాగతంగా పార్టీ యొక్క నిర్మాణం కావాలంటే సీనియర్ల అనుభవంతో పాటు యువకుల యొక్క ఉత్సాహం కూడా అవసరం. ఏదైతే కొత్త రక్తాన్ని కూడా కనీసం ఒక 25% ఏదైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కొత్త రక్తాన్ని యువకులకు కూడా అవకాశం ఇస్తే ఏ రకంగా పార్టీ ఈరోజు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పుడు సీనియర్ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి PCC అధ్యక్షులకు ఇచ్చారు. అదే సమయంలో యువకునికి ఉన్న బల్మూరి వెంకట్కి NSU అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. సో సంస్థాగతంగా పార్టీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో పార్టీ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని చూపించింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు మీరు కూడా ఏదైతే నిర్మాణంలో దానితో పాటు సోషల్ ఇంజనీరింగ్ ప్రతి చోట కూడా ఒకటే సామాజిక వర్గానికి ఒకటే కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా SC, ST, BC మైనారిటీ అందులో అన్ని కులాల్లో కూడా SCలో కూడా అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా, BCలో కూడా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా, సముచిత న్యాయం అందరికీ చేసే విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కార్యవర్గాన్ని రూపొందించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దానితో పాటు ఇంకెవరికన్నా మేము పార్టీలో సుదీర్ఘంగా ఉన్నాము, ఎప్పటికెళ్ళో కష్టపడుతున్నాము అని చెప్పి మీరు భావించి లేదు ఇంకేదన్నా పదవులు మీరు ఆశిస్తే తప్పనిసరిగా మండల స్థాయి కాకుండా ఏదైతే జిల్లా స్థాయి కానీ ఇతర ఏ పదవులన్నా కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క అప్లికేషన్స్ కూడా DCCలో మీరు సబ్మిట్ చేస్తే తప్పనిసరిగా
మీకు దానికి సంబంధించి సముచిత స్థానాన్ని పార్టీ కల్పిస్తుంది. ఈ రోజు ఇక్కడ నేను వచ్చింది కూడా ఒక ఎమ్మెల్సీగానో ఒక నాయకుడిగానో రాలే. ఈ రోజు నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాకు ఈ గుర్తింపు ఇచ్చింది, ఈ రోజు హోదా ఇచ్చింది. ఏ రకంగా మన పార్టీ నన్ను ఒక కార్యకర్త నుంచి నాయకుడిని చేసిందో పార్టీ కూడా నా భుజస్కంధాల పైన ఒక బాధ్యతను పెట్టింది. నువ్వు కూడా నిజామాబాద్ జిల్లా పరిధిలో వెళ్ళి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల్ని గుర్తించి వారికి సముచిత స్థానాన్ని కల్పించాలని ఒక బాధ్యత నా పైన పెట్టింది. తప్పనిసరిగా ఆ బాధ్యత మేరకు మీకు అందుబాటులో ఉంటూ మీరు ఏమున్నా కూడా మీ ఏ ఇబ్బందులు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా మీరు చెప్పిన సమస్యలు కూడా ఇంతకు ముందు మండలానికి ఒక ఇద్దరు, అదేవిధంగా పట్టణానికి ఒక ఇద్దరు, సాలోరా మండలికి కూడా ఒక ఇద్దరు మాట్లాడారు. మీరు చెప్పిన సలహా సూచనలు కూడా రాసుకున్నాను. ప్రభుత్వ పరిధిలో ఏదైతే మీరు చెప్పిన ఇంద్రం మిల్ల అంశం కానీ ఇతర అంశాలు మీరేవి చెప్పారో తప్పనిసరిగా వేటిని పరిష్కరించగలుగుతామో వాటిని కూడా ప్రభుత్వ దృష్టికి పెద్దలతో కూడా చెప్పి దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అండ్ సంస్థాగతంగా తప్పనిసరిగా పార్టీని బలపరిచి ఇలా ఆల్రెడీ బలంగా ఉంది, బలంగా ఉన్న దాన్ని కొంచెం ఇంకా యువరక్తంని కూడా దానికి జోడీకరించి ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి మీతో పాటు ఒక సగటు కార్యకర్తగా మీతో పాటు ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ చాలా క్లియర్ గా ఇచ్చిన గైడ్ లైన్స్ ఎవరైతే ఇంతకుముందు వచ్చిన దాంట్లో కూడా 26 గ్రామాలలో దాదాపు ఒక 4 గ్రామ శాఖ అధ్యక్షులు రాలే. పట్టణంలో ఫుల్ అటెండెన్స్ ఉంది, సాలోరాలో ఉంది. కాబట్టి బోధన్ మండలంలో 4 గ్రామ శాఖ అధ్యక్షులు రాలే. ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి పెట్టిన మీటింగ్ కి అధ్యక్షులు రాకపోతే మరి మీరు కూడా ఒకసారి వాళ్ళ పట్ల ఆలోచించాలి. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ పార్టీ యొక్క నిర్మాణము, పార్టీ మీటింగ్స్ పైన ఉండాలి. ఈరోజు శాసన మండలి సభ్యులుగా నాకు కూడా అధికారికంగా నాకు హైదరాబాద్ ఉన్న నా నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి. కానీ అధికారిక కార్యక్రమాల కంటే కూడా పార్టీ కార్యక్రమం ముఖ్యం. ఎందుకంటే పార్టీ బలపడితేనే మనం బలపడతాం. ఈ రోజు మనకి పదవి ఉంది. స్థానిక మరియు సంస్థాగత ఎన్నికలే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి. మాజీ మంత్రి ఎమ్మెల్సీ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో బోధన్ పట్టణ మండల సాలూరా మండల అధ్యక్షులచే రానున్న స్థానిక మరియు సంస్థాగత ఎన్నికల దృష్ట్యా పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి, బోధన్ పట్టణ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, మందర్న రవి, నాయకులు శరత్ రెడ్డి, అంకుదాము తదితరులు పాల్గొన్నారు. अनिल आप मैं अनिल किधर आओ। చేతులే చేతులు మిత్రుడు పలుమూరు వెంకట గారు ఎమ్మెల్సీ గారు మన కాన్స్టిట్యూన్సీకి వచ్చినందుకు వారికి చట్టబద్ధ స్వాగతం తెలిపండి. తప్పనిసరిగా ఇప్పటివరకు కంప్లీట్ చేయాలి చేసి వాళ్ళు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ విధంగా ఇవ్వాలని. అదేవిధంగా టౌన్లో కూడా మన భాషకు శాంతరైతే లేదు అంటున్నాడు. మీరు ఎవరికైనా యువకులు తయారైతే ఎక్కడైనా వెంకటగా చెప్పారు మండలంలో కూడా మీరు యువకులు తయారు కానీ మీకు పోస్ట్ పార్టీ తయారు. ఏదో పార్టీలో నువ్వు అన్నీ పట్టుకోడు ఓడిలో అక్కమ్మ వండించాలంటే మీరు మీ షేరు కొన్ని ఏరియా రోజు. కాబట్టి ఏదైనా ఉంటే నాకు చెప్పండి సార్, నేను ఏదో చేస్తాను ఏదో చేస్తాను. ఏమో భాష చేస్తే వెళ్తాం.
కొత్త బాధ లేకుండా మేము అన్ని విధాలుగా మాకు అర్థమైందో చూస్తాం. కానీ మనలాంటి గ్రూపులకు వచ్చి లోకల్ బాడీలో కూడా ఒక విషయం ఉంది. మున్సిపాలిటీలో ఇప్పటికే చనిపోయింది. కొందరు కళలు కంటున్నారు, మేము మా పార్టీ వస్తుంది, మేము చేయడం వెళ్తామని వాళ్ళు అద్దలేము. కానీ రూలింగ్ లో ఎవరున్నాం, కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నాం. అటువంటి వాళ్ళని మంత్రులకు మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ అంటారో అలా చూపించండి, సర్వే చేపిద్దాం, వాళ్ళకి ఎన్నికలుద్దాం. పార్టీలో కొత్త బాధ కాదు. దయచేసి అందరూ కలిసిమెలిసిగా పార్టీని గెలిపియండి. మీరు కన్సర్లు కలండి, చైర్మన్లు కలండి, జడ్పీటీసీలు కలండి, సర్పంచులు కలండి, ఎంపీటీసీలు కలాలి. ఈ విధంగా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఎలక్షన్లు కూడా కొద్దిగా వస్తాయి. తిరిగి గ్రామస్తులు పరిష్కరించుకొని ఆ కమిటీలు వేయండి, వేసి కంప్లీట్ చేస్తారని చెప్పి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం రామచంద్రపల్లి గ్రామ ప్రజలు నిజామాబాద్ కు వెళ్లే మెయిన్ రోడ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఇరువైపులా రోడ్డు బ్లాక్ చేసి రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించిన రైతులకు సంధాయించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి కోసి 2 నెలలు కాగా అయినా ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేస్తలేరని, వడ్లు కాస్త లెక్కలు వచ్చి ఖరాబవుతున్నాయని రైతులు వాపోయారు. వరి పంట వేయడానికి తెచ్చిన అప్పుల వడ్డీలకే సరిపోతున్నాయని, ఇదిలా ఉండగా లారీలు రాక వడ్లు కొనుగోలు కాక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నామని రైతులన్నారు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక్క అన్నవాళ్లు ఈరోజు రైతుల ధాన్యం వర్షానికి కొట్టుకుపోతున్న వారిపైన గింత చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతుల గోసను పట్టించుకొని తక్షణమే రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ను అధికారులను కోరారు. లారీలను పంపించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపల్లి గ్రామ రైతులు, మహిళలు ఉన్నారు. తడిచిన ధాన్యాన్ని వెంటనే రైతులకు కలెక్టర్ గారు నమస్కారం. నా పేరు సాగర్, మాది రామచంద్రపల్లి గ్రామం, మండలాలు, జిల్లా నిజామాబాద్. అయితే మేము రైతుల ఆవేదన ఏంటంటే, నెల రోజుల కంటే ముందు వడ్లు వచ్చినాయి, ఇప్పటికి కూడా వడ్లు తీసుకుంటలేరు. వర్షాలు పడి అకాల కారణాల వల్ల సగం కొన్ని నానిపోయినాయి. అయినా మేము చాలా కష్టాలు పడి కూలీలను పెట్టుకొని లోపలికి బయటకి రూమ్లకు మోసుకుపోవడం, బయటకు ఎండబెట్టి ఎండలలో కూడా ఎండ ఆరేటట్టు గంటలు అక్కడనే అన్నం లేకుండా, నీళ్లు లేకుండా ఎండలలో ఆ నుంచి ఒక దూరం 5 కిలోమీటర్ల దూరం ఉంటే అక్కడ నుంచి బండ్ల మీద, ట్రాక్టర్ల మీద మోసుకొచ్చి అక్కడ కూడా 1000 ఖర్చులు పెట్టి రైతుల ఆవేదన ఏంటంటే, ప్రతి ఒక్క రైతు ఆవేదన అర్థం చేసుకోగలరు. కలెక్టర్ గారు దీన్ని కొంచెం మమ్మల్ని మా బాధని అర్థం చేసుకోగలరు, మాకు వెంటనే స్పందించగలరు. ఇప్పటికి మేము కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ బాకీలు తీసుకొచ్చి పంటలు పండించిన 3 నెలల కంటే పండించిన పంట కోత కోయడానికి కూడా డబ్బులు పక్క తీసుకోలేరు, సమానంగా తీసుకున్నారు. ఇంత కష్టపడి మేము రైతులను పండించినాము. దయచేసి కలిసి ప్రతి ఒక్క రైతు కూడా స్పందించి, కలెక్టర్ గారు స్పందించి మాకు లారీలు పంపించగలరు. ఎక్కడ వీలుంటే అక్కడ రైతు ఇప్పటికీ నెల మీద 15-20 రోజులు అయిపోతున్నది. మడ్లు పోవడం లేదు. 6 నెలలు నానకుండా మేము చేపలు రాబడుతున్నాము. నాకు బాధ అయిపోతున్నది. కాబట్టి మీరు మా మీద దయతలంచి మాకు ఏదన్నా మా మడ్లు లేపడానికి మీరు నిర్ణయం చేసుకొని మడ్లు తీసుకుపోతే కలెక్టర్ గారికి దయచేసి చెప్తున్నా, మీరందరూ మా మడ్లు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రైతులకు వరిగోస పట్టించుకొని అధికారులు రోడ్డుపై బైఠాయించిన రైతులు. జర్నలిస్టులు మంచిని వెలికి తీయాలి, పత్రికల్లో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.